వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర దిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ఈ నెల 29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శివ. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ అల్పపీడనం కాస్త ఈ నెల 29లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. అయితే అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వార్త తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, పార్వతీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే ఇప్పటికే తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే రానున్న ఒకవేళ ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారితే కనుక ఇప్పటికే అటు మహారాష్ట్రలో కానీ, బెంగళూరులో కానీ భారీ వర్షాలు నమోదవుతూ తీవ్ర నష్టానికి అయితే గురవుతున్నారు ప్రజలు. అయితే అలాంటి ఎటువంటి నష్టాలు జరగకుండా ముందుగానే ఏపీ ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కలెక్టరేట్ లో అందరితో మాట్లాడడం జరిగింది. ఉన్నత అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఈ తీరం వెంబడి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురవడంతో ఇప్పటికే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే భారీగా విశాఖలో భారీగా అయితే ఎదురుగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో విశాఖ అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. గత 2 గంటల నుంచి కూడా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఎదురుగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అలానే అల్లూరు జిల్లాలో ఇప్పటికే భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పగలంతా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే సాయంత్రం అయ్యేటప్పటికి భారీ వర్షాలు కురవడంతో ఇప్పటికే ప్రజలంతా కూడా తీవ్ర అస్వస్థతకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. భిన్న వాతావరణ పరిస్థితుల్లో చాలా మంది జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రుల పాలు అయితే అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించి అక్కడ మందులతో పాటు ఆహార పదార్థాలు, మంచినీరు కూడా ఇప్పటికే సమకూర్చడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు శివ. అయితే వరదల ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తుంది? పబ్లిక్ విషయంలో తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇతర అంశాలు కూడా ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా? ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాన్ని కొంత రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా కేంద్రంతో మాట్లాడి? అయితే ఇప్పటికే మహారాష్ట్రలో భారీ వర్షాలతో ముంబై అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అలానే బెంగళూరులో కూడా భారీ వర్షాలు కురవడంతో అక్కడ కూడా పూర్తిగా బెంగళూరు మొత్తం కూడా నీట మునిగిన సమయంలో పూర్తిగా అటు కార్లతో పాటు చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం అయితే ముందుగానే చర్యలు చేపట్టడం జరిగింది. అయితే హోంమంత్రి ఇప్పటికే ప్రతి విషయంలోనూ ప్రతి కలెక్టర్తో నేరుగా మాట్లాడుతున్నటువంటి బట్టి అటు విశాఖ, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే నేరుగా తలనొప్పితో మాట్లాడడం జరిగింది. అక్కడ అన్ని ఎందుకంటే అక్కడ తీవ్ర ప్రాంతాల్లో గతంలో తుఫాను వచ్చిన టైంలో శ్రీకాకుళం అంతా కూడా అల్లకొలను సృష్టించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేసి అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తరలించాలంటే ఇప్పటికే కేంద్రానికి అయితే కేంద్ర అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. వారు కూడా సుముఖంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతామంటూ కూడా తెలియజేయడం జరిగింది.
అయితే ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.